సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. తర్వాతి శ్లోకం 9వ శ్లోకం ఇది. ఈశ్వరో విక్రమో ధన్వీ మేధావీ విక్రమక్రమ అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్. ఇది అశ్విని భరణి ఆ తర్వాత కృత్తికా నక్షత్రం వాళ్ళకి మొదటి పాదం వాళ్ళు విశేషంగా చేసుకోవాల్సినటువంటి శ్లోకం. విష్ణు సహస్రనామం పూర్తిగా చేయడం విశేషమే. కనీసం దీన్ని రోజుకు 11 సార్లు చేసుకుంటే ఈ శ్లోకాన్ని కృత్తికా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి. ఇప్పుడు మనం ఈ నామాల యొక్క వైశిష్ట్యం ఏమిటో భావం ఏమిటో చూద్దాం. ఈశ్వర, సర్వభూతములను శాసించేటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వర శబ్దానికి ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారుడాని మాయయా అన్నాడు. అంటే అన్ని భూతములలో తాను ఉంటూ వారందరినీ మాయ అనేటువంటి ఒక చక్రంలో బంధించి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, అందులో నుంచి ఎవరన్నా ఏ కొద్ది మందో ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవాలని తాపత్రయపడేటువంటి వారు మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అంటాడు. అటువంటి వాళ్లకు మాత్రం ఈశ్వరతత్వాన్ని తెలియజేస్తూ మిగతా వాళ్ళందరినీ ఈ మాయ అనేటువంటి చక్రంలో బంధించి తిప్పుతూ పుట్టిస్తూ మరణిస్తూ వాళ్ళ స్థితికారకత్వానికి బాధ్యత వహిస్తూ నడిపించేటువంటి వాడు గనక సర్వభూతములను శాసించేటువంటి వాడు ఈశ్వరుడు. శాసనకర్త ఆయన చెప్పినట్లు మనం నడుచుకోవాలి. జీవి స్వతంత్రుడు కాడు, ఈశ్వరుడు శాసనకర్త. ఆయన శాసనం వేదం రూపంలో మనకు అందించారు, శాస్త్రం రూపంలో. అందుకనే యశాస్త్ర విధిం వర్త్స్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి నసుఖం న పరాంగతిం. ఈ శాస్త్రాన్ని ఎవరైతే ఉల్లంఘించి జీవనం గడుపుతారో అప్పటికది బాగానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ప్రమోదము కావాలి అంటే శాస్త్రాన్ని అనుసరించాలి. ప్రమాదాలు కొని తెచ్చుకోవాలి అంటే శాస్త్రాన్ని ఉల్లంఘిస్తే ప్రమాదాలు వచ్చేస్తాయి, వాటంతటవే వస్తాయి. అంతుపట్టని రోగాలు, అర్థం లేని ఆందోళనలు, చింతలు, చికాకులు, ఇవన్నీ కూడా శాస్త్రోల్లంఘన చేసేటువంటి వాళ్ళకి కోకొల్లలుగా కనబడుతూ ఉంటాయి. శాస్త్రాన్ని అనుసరించి పాటించేటువంటి వాళ్ళు చిదానంద రూప శివోహం ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే శాసనకర్త ఆయన చేసిన శాసనమే శాస్త్రం. కాబట్టి సర్వభూత నియంతృత్వాత్ ఈశ్వర అని శంకర భాష్యం. అంటే సమస్త భూతములను నియంత్రణ చేసేటువంటి వాడు కనుక ఆ అధికారం కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. ఈశావాస్యమిదం సర్వం, ఈశోపనిషత్ అని ఒక ఉపనిషత్తు చెప్తుంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగతాం జగత్. ఇక్కడ ఏది కనబడుతున్నా ఇదంతా కూడా ఈశ్వరమయమయ్యా. అందుకనే కాపాడవలసి వచ్చినప్పుడు ఈశ్వరుడే కాపాడాలి, కలిగించవలసి వచ్చినప్పుడు ఈశ్వరుడే కలిగించాలి. సృష్టి స్థితి లయాలకు కారణం ఆయనే. లవక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణముల్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే, గజేంద్ర మోక్షంలో పద్యం. అటువంటి స్థితిలో తను ఉండస్సెను నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద. ఈశ్వర శబ్దం అక్కడ వాడారు పోతన గారు. రక్షణ చేసేటువంటి వాడు ఈశ్వరుడు. భద్రాత్మక అంటారు. కాబట్టి అంగుష్టమాత్ర పురుష, ఈ అంగుష్టమాత్ర పురుషుడైనటువంటి వాడిని నియంత్రిస్తూ తాను నడిపిస్తూ ఉండేటువంటి శక్తి లోపల ఈశ్వర తత్వం గనక ఈశ్వర. ఆ విష్ణు స్వరూపమే శరీరమంతా వ్యాప్తి చెంది ఈశ్వరుడుగా ఉన్నాడు. తర్వాత నామం విక్రమీ.
విక్రమి అంటే విక్రమ శౌర్యం తత్ యోగాత్ విక్రమి అంటుంది శంకర భాష్యం. అంటే పరాక్రమము శౌర్యము కలిగినటువంటి వాడు. ఎటువంటి పరాక్రమము? అచంచలమైనటువంటి పరాక్రమం. విక్రమ పరాక్రమం అంటుంటారు. ఇంకా దానిలో వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా విశిష్టంగా విశ్వమంతా వ్యాప్తి చెంది విశ్వమంతా ఆక్రమించుకున్నాడట. అందుకనే త్రివిక్రముడు అని పేరు. ఇంతింతై వటుడంతై మరియు తానంతై అభో వీధిపై అంతై. ఎలా పెరిగాడు వామనావతారంలో? తోయద మండలాగ్రమున కల్లంతై అభోరాశిపైనంతై చంద్రునికంతై మహర్వాటిపైనంతై ధ్రువునిపైనంతై అలా పెరుగుతూ పోయాడు. మొత్తం ఆక్రమించేశాడు ఆయన మొత్తం. కాబట్టి బ్రహ్మాండాంత సంవర్తి అయి అంటారు చివరికి. బ్రహ్మాండం అంతా కూడా వ్యాప్తి చెంది బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితైమరుచ భాసమాన భుజంగై కంఠే కాలాకపర్ధా కలిదిశకలాశ్చండకోదండ హస్త అని శివుణ్ణి స్తోత్రం చేస్తాం. రుద్రాధ్యాయం చేసేటప్పుడు ప్రార్థనా శ్లోకంలో. కాబట్టి అంతటా విక్రమి అంటే అంతటా ఆక్రమించుకున్నటువంటి వాడు, పరాక్రమముతో శౌర్యముతో అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు కనుక విక్రమి. ధన్వి తర్వాత శంఖభృన్నందకీ చక్రీ శాంఖధన్వా గదాధర రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ అని చెప్తాం కదా. కాబట్టి శంఖం ధరించాడు కాబట్టి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవో అభిరక్షతు వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చనందకి అంటుంటాం కదా. సో అలాగా ధనస్సును కలిగినటువంటి వాడు కనుక ధన్వి. ఆ ధనస్సుతో ఏం చేస్తున్నాడు? లోకాలకు క్షేమం కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి నందకం ధరించిన వాడు కనుక నందకి, చక్రమును ధరించిన వాడు కనుక చక్రి, ధనస్సును ధరించిన వాడు కనుక ధన్వి. బాహుభ్యాముతే నమః అంటుంది రుద్రంలో కూడా. నీ చేతుల్లో ఉన్నటువంటి ధనస్సు వెడలెను కోదండపాణి. రాముడిని ఎప్పుడన్నా కోదండం లేకుండా చూసారండి? ఎప్పుడూ ధనస్సు ధరించి ఉంటాడు. ఎందుకు అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఈ రెండు చెయ్యాలి కనుక ఎప్పుడూ ధనస్సును ధరించి ఉండేటువంటి వాడు. ఆ బాహువులలో ధనస్సు ఉంటే తప్ప ధర్మరక్షణకు సాధ్యం కాదు కనుక నిరంతరము దాన్ని తనతో పాటే పెట్టుకుని ఉండేటువంటి వాడు కనుక ధన్వి. ధనుర్ధారులలో రాముడు శ్రేష్ఠుడు అంటుంది రామాయణం, ధనస్సు ధరించేటువంటి వాళ్ళలో. ఆ కోదండాన్ని మండలాకారంగా చేసి బాణములు వేస్తూ ఉంటే ఖరదూషణాదుల సంహారంలో శూర్పణఖ చెప్తుంది తర్వాత. అసలు ఎప్పుడు తీశాడో బాణం, ఎప్పుడు వేసాడో బాణం, ఎప్పుడు తగిలిందో తెలీదు. అది అలా సాగిపోతోంది. అచంచలమైనటువంటి అవిక్రమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు రాముడు అన్నా అని రావణాసుడితో చెప్తుంది. శూర్పణఖ చూస్తూ ఉంటుంది ఖరదూషణాదుల యుద్ధం అంతా కూడా చూసి చెప్తుంది. తర్వాత మేధావి. ఈ మేధావి అనే శబ్దం మనందరికీ తెలుసు, మనం కూడా చూస్తున్నాం. చాలామందిని మేధావులు అంటూ ఉంటారు, సెల్ఫ్ డిక్లేర్డ్ ఇంటలెక్చువల్స్. మరీ ముఖ్యంగా సనాతన ధర్మం మీద వ్యాఖ్యానం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు డిక్లేర్ చేసేసుకొని మేధావి అంటారు. కానీ నిజానికి మేధావి అంటే బహుగ్రంథముల ధారణ సామర్థ్యం కలిగినటువంటి వాడు మేధావి. చదివినటువంటి వాడు మేధావి కాదు. చదివి దాన్ని ధారణలో ఉంచుకొని అవసరమైనప్పుడు దాన్ని తీసుకొచ్చి చెప్పగలిగినటువంటి వాడు మేధావి. బహుగ్రంథ ధారణ సామర్థ్యం సహ యస్యాస్తి స మేధావి అంటుంది శంకర భాష్యం. కాబట్టి అనేకమైనటువంటి గ్రంథములన్నీ కూడా చదివి దాన్ని ధారణలో ఉంచుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు మేధావి. యజుర్వేద వినీతిశ్చ వేదవిద్భి సుభూజిత ధనుర్వేదేషు వేదేషు వేదాంకేషు చ నిష్ఠిత అని సుందరకాండలో హనుమంతుల వారు రాముల వారి గురించి చెప్తాడు. ఆయనకి అన్ని వేదాలు తెలుసమ్మా. యజుర్వేదం తెలుసు, ధనుర్వేదం తెలుసు, వేదాంగములు తెలుసు, సమస్తము తెలిసినటువంటి వాడు ఆయన అని చెప్తారు. అలాగా అందుకని రాముడు గొప్ప మేధావి. మేధావిత్వం ఎక్కడొస్తుంది అంటే జ్ఞానం ఉంటే సరిపోదు, ధారణా శక్తి ఉండాలి, ఉంటే అది మేధావిత్వం. అక్కడ మేధావి. కాబట్టి మేధావి శబ్దానికి అది అర్థం. తర్వాత విక్రమ. వి అంటే విశ్వమంతా
ఆక్రమించినటువంటి వాడు గనక, వ్యాప్తి చెందినటువంటి వాడు గనక, విష్ణు శబ్దంలో కూడా మనం చెప్పుకున్నాం ఈ అర్థం దీన్ని కొద్దిగా. విశ్వమంతా ఆక్రమించినటువంటి వాడు అంటే తాను వ్యాప్తి చెందడానికి ఏదన్నా అడ్డం వస్తే అడ్డు తొలగించుకొని వెళ్ళగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు. విచక్రమే జగద్విశ్వం తేన విక్రమ వినా గరుడేన పక్షిణా క్రమాద్య. అంటే భూర్భువస్వర్ లోకాలు, 3 లోకాలు ఆక్రమించుకోగల శక్తి కలిగినటువంటి వాడు. మనం ఓం భూర్భువస్వః అని చెప్తూ ఉంటాం. గాయత్రీ మంత్రం యొక్క అర్థం అది 3 లోకాలకు వ్యాప్తి చెందినటువంటి ఆ గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి సూర్యభగవానుడి రూపంలో శక్తిని ప్రసాదిస్తూ 3 లోకాలలో ఆక్రమించినటువంటి శక్తి గనక విక్రమ. తర్వాత నామం క్రమ అంటే క్రమంగా పెడుతూ ఉంటుంది, ఒక ఆర్డర్, ఒక క్రమంలో విశ్వమంతా నడిపేటువంటి వాడిని, అడుగుపెట్టినటువంటి వాడిని, కదిలించేటువంటి వాడిని, సృష్టి చేసేటువంటి ప్రతిదానికి ఒక క్రమం ఉంది కదండి. అంతా ఒక క్రమంలోనే నడుస్తోంది. కొంతమంది మనుషులు కళ్ళు పైన, అందరి మనుషులకి కళ్ళు పైన కాళ్ళు కింద ఉంటాయి. కొంతమందికి కాళ్ళు పైన కళ్ళు కింద రావడంలో ఎవరు పుట్టినా అలాగే పుడుతున్నారు. చెవులు ఇక్కడే ఉంటున్నాయి, కళ్ళు ఇక్కడే ఉంటున్నాయి, ముక్కు అక్కడే ఉంటుంది, మూతి ఇక్కడే ఉంటుంది. ఎవరైనా సరే ఒక క్రమంలోనే ఆ జీవి. కుక్క అంటే దానికి 4 కాళ్ళే. ద్విపాద పశువులు, చతుష్పాద పశువులు, షట్పదులు, ఇవన్నీ కూడా షట్పాద పశువులు, ఇవన్నీ ఎలా పుట్టాలో అలాగే పుడుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ విశ్వములో ఒక పాదము నుంచి పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం దివి. మిగతా చోట్ల ఆకాశంలో భూమి అవతలగా 3 పాదాలు ఉంచారట. ఋగ్వేదం చెప్తుంది ఈ మాట. కాబట్టి పురుష సూక్తంలో కూడా ఉంది, త్రిపాదోర్దేత్ పురుష పాదోశేహ భవాత్ పునః తతో విశ్వజ్ఞక్రామతో శాసనానసనే అభి. శాసనంలో అక్కడి నుంచి చేస్తున్నాడు అని చెప్తుంది పురుష సూక్తంలో మనకి, యజుర్వేదంలో ఇది. కాబట్టి ఇది ఈ నామానికి క్రమంగా పెడుతూ ఉంటుంది కనుక క్రమ. ఆ తర్వాత అనుత్తమ, అవిద్యమాన ఉత్తమ యస్మాత్ సహ అనుత్తమ. ఇది శంకర భాష్యం. అంటే అవిద్యమాన ఉత్తమ, తనకంటే ఉత్తమమైనటువంటి వాడు ఎవడు లేడు. ఉత్తములలో ఉత్తముడు, అందుకనే పురుషోత్తముడు అంటూ ఉంటాం. ఇప్పుడు క్షేత్రము కంటే క్షేత్రజ్ఞుడు ఉత్తముడు. అంటే శరీరం కంటే ఆత్మ, ఆత్మ కంటే పరమాత్మ, క్షేత్రజ్ఞుడు కంటే పురుషోత్తముడు ఉత్తముడు. అలాగే దేహము కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ, ఆత్మ కంటే పరమాత్మ ఉత్తముడు. కాబట్టి ఉత్తములలో ఉత్తముడైనటువంటి వాణ్ణి అనుత్తమ, అంతకంటే వేరే ఉత్తముడు లేడు. దురాదర్శ తర్వాత నామం. దురాదర్శ అంటే రాక్షసులు ఎదుర్కోవడానికి శక్తి చాలకుండా వాళ్ళందరినీ కూడా నిర్జింపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు దురాదర్శ అంటే. దైత్యాభి దర్శయితుం నశక్యత ఇది దురాదర్శ. దైత్యాభి అంటే రాక్షసులు కూడా ఎవరు ఎదుర్కొనలేరు, రాక్షసులు కూడా ఆయన ఎదుర్కొనలేరు. అటువంటి వాడు కనుక దురాదర్శ. రామాయణంలో హనుమంతుల వారు సుందరకాండలో రాముల వారికి చెప్తారు, రావణాసుడికి చెప్తారు, చరణాగ్రమున నీ భుజదర్పమనచిన దూర్జటి విలులీల తుంచివేచి వాలిపాసమ్మున పడి నిన్ను బట్టిన వాలినొక్కమ్మున కూల్చివేసి కడిమీయొక్కడే కరదూషణాదుల 14,000 బారి సమరే అట్టి ధనుర్ధరుని గిగ్గాకరించి హరిహర బ్రహ్మ సంగాతులైన అతని పయత పాత బాణ ఘాత హతులుగాక నిలువగలదే అంటారు. అంటే రాముడి యొక్క పరాక్రమం ఎటువంటిది అంటే, చరణాగ్రమునని భుజదర్పమణచిన దుర్జటి విలులీల తుంచివేచి, ఒక లీలగా తుంచేశాడయ్యా శివధనస్సుని. ఏ శివుడైతే కాలి గోరితో నిన్ను తొక్కిపట్టాడో అప్పుడే కదా రావణ అనే పేరు వచ్చింది. రవణ చేశాట, అందుకని రావణ అన్నాడు. పెద్దగా అరిచాట, ఆయన అరుపులకి లోకాలు దద్దరిల్లిపోయినాయి. అప్పుడు కరుణించి వదిలేశాడు ఈశ్వరుడు. అందుకని చరణాగ్రమునని భుజదర్పమనచిన దూర్జటి విలులీల తుంచివేచి
వాళ్ళ పాశమ్మున బడి నిన్ను బట్టిన వాలినొక్కమ్మున కూల్చివేసి ఒకటే ఒక బాణంతో వాళ్ళని కూల్చేశాడు. ఎవరిని? ఎటువంటి వాలి? తోకతో చుట్టి వాలిట ప్రతిరోజు సంధ్యావందనానికి అన్ని సముద్రాలకి వెళ్ళి చేసేవాట, అర్ఘ్యమిచ్చేవాట అక్కడ సముద్ర తీరాల్లో. ఈ రావణాసుడు ఒకసారి వెళ్ళాడు, ఆయన ఎవరినో చూద్దామని. ఈయన సంధ్యావందనం చేస్తున్నాడు, అక్కడికి వచ్చాడు. ఎవరా పురుగు అని తోకలో చుట్టి పట్టేశాట రావణుణ్ణి. ఈయన పనిని చేసుకున్నాడు, అక్కడి నుంచి చంకలో పెట్టుకున్నాడు. అన్ని సముద్రాలు తిరిగి తీసుకొచ్చి అప్పుడు ఏమిట్రా నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. ఆ భయానికి అర్థమైపోయింది రావణుడికి వాలి ఎంతటి బలవంతుడో. అందుకని సంధి చేసుకున్నాడు అక్కడి నుంచి. అటువంటి వాళ్ళని ఒక్క బాణంతో కొట్టాడయ్యా రాముడు. కడిమి అయ్యి ఒక్కడే కరదూషణాదుల 14,000 బారి సమరే. 14,000 మంది కరదూషణాదుల సైన్యాన్ని ఒక్కడే చంపేశాడు. అందుకని అటువంటి వాడి ముందు హరిహర బ్రహ్మ సంఘాతులైన ఎవరైనా సరే ఆయన ముందు నిలవలేరయ్యా, ఆయన బాణాల దాటికి పడిపోవలసిందే అన్నారు. కాబట్టి దురాదర్శ. తర్వాత కృతజ్ఞ. ఆయనటండి విష్ణువు కృతజ్ఞుడు. విష్ణువు అంటే దైవం అనుకోండి. దేవతలు ఏ దేవతకి మీరు ఆరాధన చేసినా ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని రాములు వారికి ఉన్నటువంటి 16 లక్షణాల్లో ఒక లక్షణం చెప్పారు, కృతజ్ఞుడు అని. అందుకని భక్తులు అర్పించేటువంటి పుణ్యకర్మలన్నిటికీ కూడా కృతజ్ఞుడుగా ఉంటాడట. అందుకని పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఎవరైతే నాకు భక్తితో ఇస్తారో తదహం భక్త్యుపహృతం అన్నాడు. భక్తితో నాకు సమర్పణ చెయ్యాలి. అస్నామి ప్రయతాత్మనః. ప్రేమగా నేను స్వీకరిస్తున్నాను, వాటిని జీర్ణం చేసుకుంటున్నాను, దానికి ప్రత్యుపకృతం చేస్తున్నాను, కృతజ్ఞుడుగా ఉంటున్నాను. కాబట్టి కృతజ్ఞ. ప్రాణినాం పుణ్యాత్మకం కర్మకృతం జానాతి ఇది కృతజ్ఞ. శంకర భాష్యం చెప్తోంది. ప్రాణులు చేసేటువంటి పుణ్య అపుణ్య కర్మలు తెలిసినటువంటి వాడు, దానికి తగ్గట్టుగా ఫలితాలను తప్పకుండా ఇచ్చేటువంటి వాడు. పత్రపుష్పాది అల్పమసి ప్రేక్షతాం మోక్షం దదాతీవ. ఒక పత్రం ఇచ్చినా ఒక పుష్పం ఇచ్చినా అటువంటి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాన్ అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. కొద్దిగా అయినా ధర్మకార్యం చేయవయ్యా, ఆ కాస్త చూసి ఆ కారణంగా నీకు నేను తరింపజేస్తాను నిన్ను అన్నాడు. అంత తృప్తి పడతాడనమాట. కొంచెం చేసినా సరే అంత కృతజ్ఞతలు ఆవిష్కరిస్తాడు. అందుకని పత్రపుష్పాది అల్పమసి ప్రేక్షతాం మోక్షం దదాతీవా. అందుకనే శివుని శిరమున కాసింత నీళ్లు జల్లి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు, కామధేనువు వాడింటి కాడి పశువు, అల్ల సురసాక వానింటి మల్లె చెట్టు అన్నారు దుర్జటి గారు. నీళ్లు పోస్తే చాలు సంతోషించేస్తాడు ఆయన. కాబట్టి పరమేశ్వరుడికి మనం ఏమిచ్చామంటే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. మనం కూడా ధర్మజ్ఞులుగా ఉండాలి, కృతజ్ఞులుగా ఉండాలి. చాలు. ధర్మాన్ని ఆచరిస్తూ కృతజ్ఞతతో ఉంటే అది ఆయనకు కావాల్సింది. తర్వాత అందుకనే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఎవరైతే నన్ను గురించి ఆలోచన చేస్తూ ఉంటారో ఏ జనా పర్యుపాసతే, వారందరికీ కూడా నేనే సర్వస్వము చూసుకుంటున్నాను. యోగక్షేమం వహామ్యహం. యోగము క్షేమము రెండు నేనే చూసుకుంటూ ఉన్నానంటే రావలసినటువంటి ఆపదలు రానియకుండా ఆపేస్తూ, వచ్చినటువంటి ఆపదలను తొలగిస్తూ, కష్టాలను తొలగిస్తూ, చెప్పకుండా వచ్చేది ఆపద, చెప్పి వచ్చేది కష్టం. కాబట్టి చెప్పి వచ్చే వాటిని, చెప్పకుండా వచ్చే వాటిని అన్నిటినీ తొలగిస్తూ నడిపించేటువంటి వాడు కనుక ఆయన యొక్క వైశిష్టమైనటువంటి ఈ నామం కృతజ్ఞ. తర్వాత నామం కృతి. పురుష ప్రయత్న కృతి. క్రియావా సర్వాత్మకత్వాత్ తదా ధారతయా వా లక్ష్యతే కృత్యేతి వా కృతి. ఆయన సర్వాత్మకుడు అవ్వడం చేత అందరి ఆత్మలలో ఆయనే ఉన్నాడు గనక, అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే గనక ఆయన చేసేటువంటి కృత్యములన్నీ కనబరుస్తున్నాడు. ఆ రూపంలో మనకు కనబడుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి రూపంలో అందరిలో ప్రవేశించి తాను కృత్యములను చేస్తున్నాడు. కృతి అంటే రచన అని కూడా అంటారు. జగత్తును రచన చేసి నిర్వహణ చేస్తున్నటువంటి వాడు గనక కృతి. అందుకనే ఎవరైతే ఆయన్ని భక్తితో
ఆరాధన చేస్తారో వాళ్ళతో కృతులు, త్యాగరాజస్వామి కృతులు అంటుంటారు. భగవంతుడి స్తోత్రం చేస్తూ కృతులు రచన చేయించారు వాళ్ళతోటి. అన్నమాచార్యుల వారు 32,000 కీర్తనలు చేశారంటే మామూలు విషయం కాదు కదా భగవంతుడి గురించి. అందుకని అలాగే వేద విభాగము, మరి రచన, భారతము, పురాణాలు, అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా వ్యాస భగవానుడు చేశారు అంటే ఆయన రచన చేస్తున్నారు వ్యాస భగవానుడు. అందుకనే వ్యాసో నారాయణో హరిహి అన్నారు. తర్వాత నామం ఆత్మవాన్. తన మహిమయందే తాను నిలిచి ఉన్నటువంటి వాడు. స్వమహిమ ప్రతిష్ఠిత్వాత్ ఆత్మవాన్ స భగవన్. కస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్వేమహిమ్న ఇది శ్రుత్వే. స్వేమహిమ్న అంటే స్వయం మహిమ చేత, తన యొక్క సొంత మహిమయందు తానే నిలిచి ఉన్నాడు. అందుకనే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదా ఆత్మానం సుజామ్యహం. తాను ఎలా కావాలంటే అలా పుట్టగల సమర్థత కలిగినటువంటి వాడు. మనందరం పుడితే కర్మఫలితం వల్ల పుడతాం, కానీ ఆయన అలా కాదు. ఆయన సొంత మహిమతో ఆయన అవతరిస్తాడు. అందుకని విష్ణు ఆత్మవాన్ అంటారు. రామాయణంలో బాలకాండలో కూడా వస్తుంది ఆ మాట. అలాగే ఈ 3 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు, అలాగే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, వీటన్నిటినీ కూడా ఆయనే నిర్వహిస్తున్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు. ఉద్ధరేదాత్మనాత్మానం అని గీత చెప్పింది. అందుకనే నిన్ను ఉద్ధరించుకుంటే నీ మహిమ ఏమిటో నీకు తెలుస్తుంది. అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థాయికి వెళ్తావు. ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో అనసూయక అని ప్రశ్నిస్తారు రామాయణంలో. దానికి సమాధానం చెప్తారు ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. రాముడు కూడా ఆత్మవంతుడు అంటే ఆత్మను తెలిసినటువంటి వాడు, తెలుసుకున్నటువంటి వాడు, తన ఆత్మ ఏమిటో తాను తెలుసుకున్నటువంటి వాడు, తనలోని బ్రహ్మాన్ని తాను తెలుసుకున్నటువంటి వాడు ఆత్మవాన్. ఇక్కడతో మనకి 9వ శ్లోకం పూర్తయింది.